దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ కైగొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ మాట మనం చూసినట్లయితే, ఈ మాట యేసుప్రభు చనిపోయి మరణం నుండి లేచి పునరుద్ధానం తర్వాత మత్తయి సువార్తలో అది చివరి అధ్యాయం. చివరిగా ఆయన పరలోకానికి ఎత్తబడే ముందు మనం చూస్తున్నాము ఆయన శిష్యులతో మాట్లాడిన మాటలు. ఇక్కడ రాయబడి ఉంది, మీకు నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించను. యేసు వారితో ఉన్నప్పుడు, శిష్యులతో ఉన్నప్పుడు అనేక సంగతులను ఆయన మాట్లాడాడు. అంటే బైబిల్లో రాయబడి ఉంది, యేసు చేసిన అద్భుతాలు, యేసు చేసిన కార్యాలన్నీ కూడా మన పుస్తకంలో రాయాలంటే పుస్తకం పట్టదు అని, అంటే లోకం పట్టదు అని అంటారు. కానీ ఆ రోజుల్లో లోకం ఎంత పెద్దగా ఉందో కూడా మనుషులకు తెలియదు. ఎవరు ప్రపంచం అంతా తిరగలేదు. పౌలు తిరిగాడు కొంతవరకు, కానీ అందరూ తిరగలేదు శిష్యులు. అయితే మనం చూస్తున్నాము, ఇప్పుడు అది కాదు ముఖ్యం. ముఖ్యం అంటే ఇక్కడ రాయబడి ఉంది, మీరు ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించి తినో. యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు అనేక సంగతులను మాట్లాడారు. అన్నీ కూడా పుస్తకంలో రాయబడలేదు. అంటే దాని గురించి ఆయన అంటున్నాడు, ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ కైగొనవలెనని వారికి బోధించుడి. నేను మీకేం ఆజ్ఞాపించానో అవన్నిటినీ మీరు కూడా ఏం చేయాలి, మీరు బోధించాలి అంటున్నాడు. ఆ రీతిగా శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చాలా బోధించారు అని మనం చూస్తాం. ఎక్కువ కొంచెం చదివిన పౌలు, అపోస్తలుడైన పౌలు చాలా వరకు పత్రికలు రాశాడు. సరే, పర్వాలేదు. అయితే ఇంకా రాయబడి ఉంది, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే అర్థం ఏమిటి? ఆ రోజు మాత్రం కాదు, 2000 సంవత్సరం ఇప్పుడు దాదాపు యేసు మన మధ్య సంచరించి ఇప్పుడు మోర్ దెన్ 2000 years అయిపోయింది. 2000 సంవత్సరం వరకు అయిపోయింది. 2000 కన్నా ఎక్కువ సంవత్సరం అయిపోయింది. అంటే ఇప్పుడు మనము రెండవ రాకడ కొరకు మనం కనిపెడుతున్నాం. అటువంటి పరిస్థితిలో ఆయన ఉపదేశము, ఆయన మాటలు ఇప్పుడు వరకు కూడా మనం ఏం చేస్తున్నామండి, పాటిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, ప్రసంగిస్తున్నాం, ఇతరులకు చెప్తూ ఉన్నాం. అంటే ఇక్కడ రాయబడి ఉంది, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానని. యేసు ప్రభు ఈ రోజు వరకు కూడా, మొన్న కూడా నేను విన్నాను, అరబ్ దేశంలో చాలామందికి యేసు ప్రభు ఒక ప్రత్యక్షత కనబడుతుందంట. ఇప్పుడు మొన్న ఎప్పుడో విన్నాను. అంటే యేసు ప్రభు సజీవుడని ఇప్పుడు కూడా ఆయన అనేకులకు దర్శనము ద్వారా వాస్తవంగా వారు చూసి మేము చూశాను అని చెప్పి కొందరు చెప్పడం వింటున్నాం. అయినా సరే, అయితే మనము మన దేవుని మనం చూడొచ్చు. నేను కూడా చూసి ఉన్నాను. అంటే నేనేమంటున్నానంటే, యేసు సజీవుడైన దేవుడు, మన దేవుడు లాంటి గొప్ప దేవుడు మనం ప్రపంచంలో వేరెక్కడ చూడలేం. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే రాయబడి ఉంది, నేను మీకు చెప్పానో అవన్నిటిని మీరు ఏం చేయండి, బోధించుడి అని చెప్పిన రీతిగా ఈరోజు నేను బోధిస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మేము చెప్పిన రీతిగా ఇంతకుముందు కూడా చెప్పాను, 28 years ఫుల్ టైం మినిస్ట్రీ నేను ముగించానండి. అంతకుముందు కూడా చిన్న గ్రామానికి వెళ్ళేది. అప్పుడు సరిగా తెలుగు రాదు, కష్టపడి తెలుగు నేర్చుకున్న తర్వాత కొద్దిగా మాట్లాడడం ప్రారంభించాను. తర్వాత ఆ రీతిగా దేవుడు నన్ను తీసుకెళ్ళి ప్రపంచం అంతా కూడా 57 దేశాల్లో దేవుణ్ణి సువార్తను ప్రసంగించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. మనము కూడా ఈరోజు కూడా దేవుని రాకడ గురించి, ఇంకా దేవుని గురించి మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎవరెవరికి స్వార్థ అవసరమో వారికి తెలియజేయవలసిన అవసరం ఉంది. అందుకే యేసు కూడా అంటున్నాడు, ఇదిగో నేను సదాకాలం మీతో ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అంటున్నాడు. ఒకవేళ యుగ సమాప్తి వరకు మనం ఉండకపోవచ్చు, కానీ మన జీవిత సమాప్తి వరకు కూడా మనతో ఆయన ఉంటాడు. ఆ నిరీక్షణతో, మన విశ్వాసముతో, దేవుడు నాతో ఎల్లప్పుడూ ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు ఆ నమ్మకముతో మనం ముందుకు సాగుదాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి.
ఇదిగో యుగ సమాప్తి వరకు మాతో ఉంటానని చెప్పి మీరు సెలవిచ్చారు ప్రభువా. ఈ సమయంలో కూడా ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువ మాతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభువ మాతో ఉండమని ప్రభువ మేము అడుగుచున్నాం ప్రభువ. యుగ సమాప్తి వరకు మీరు ఉంటారు ప్రభువ. అదే రీతిగా మా జీవిత సమాప్తి వరకు మాతో ఉండమని, మా కుటుంబంతో ఉండమని, మా బిడ్డలతో ఉండమని, మా బంధుమిత్రులతో ఉండమని ప్రభువా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం తండ్రి. మాతో ఉండమని మేము అడుగుతున్నాం ప్రభువ. ఇన్ని రోజులు మమ్మల్ని ఇంత మట్టుకు మీరు నడిపించారు, అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువ. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.